నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆయన క్షేత్రస్థాయిలోనికి వెళ్ళేటప్పుడు ప్రజలు మిర్చి రైతులు తన గోడు వినిపించుకున్నారు, పొగాకు రైతులు తన గోడు వినిపించుకున్నారు. ఇట్లాగా ప్రజాక్షేత్రంలోనికి వెళ్ళేటప్పుడు ప్రజా స్పందన గుమిగూడటం, ప్రమాద గంటికలు సంఘటనలు జరగటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నట్టు Z+సెక్యూరిటీ కావాల్సినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. తను క్షేత్రస్థాయిలోనికి వెళ్ళేటప్పుడు సరైనటువంటి భద్రత లేకపోతే తనకి అక్కడికి వచ్చినటువంటి ప్రజలకి కూడా భద్రత ఉండాలి. ఆ భద్రత లేకపోవడం వల్లనే మొన్న ఇక్కడ పల్నాడులో అట్లాంటి జరిగినటువంటి సింగయ్య మరణం జరిగినటువంటి పరిస్థితి. ఇట్లాంటి భద్రత కల్పించకపోవటం అన్నది అది పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి కూడా అది చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇట్లాగ భద్రత సరిగా కల్పించట్లేదు, అలాగే అడుగడుగున అడ్డంకులు తెలియజేస్తున్నారు అనేటటువంటి విధంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అత్యవసర పిటిషన్ హైకోర్టులో వేశారు. నిన్న సాయంత్రం అది వాదనలు జరిగిన తర్వాత జగన్ గారి భద్రత నెల్లూరు పర్యటనకు సంబంధించి దాని గురించి ఏం చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, వాటి వివరాలను ముందు ఉంచండి కోర్టు ముందు అని అంటూ ఒకరోజు వాళ్ళు గడువు కావాలంటే దీని మీద ఒకరోజు విచారణకు వాయిదా వేశారు గౌరవ న్యాయమూర్తి హరినాథ్ గారు. అయితే జగన్ గారి భద్రతపై కూడా వైసీపీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. Z+సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఒక రోప్ పార్టీ కూడా లేకపోతే అక్కడ భద్రత ఎలా ఉంటుంది? ఆ భద్రత తన భద్రత విషయంలో అలసత్వం చేస్తున్నారు, కావాలని కక్షపూరితంగా ఇట్లాగా వ్యవహరిస్తున్నారు, అడ్డంకులు చేయాలని చూస్తున్నారని వైసీపీ తరపున న్యాయవాదులు అన్నప్పుడు ప్రభుత్వ తరపున న్యాయవాదులు Z+సెక్యూరిటీ కల్పిస్తున్నాము, ప్రత్యేకంగా రోప్ పార్టీ అవసరం లేదు అని చెప్పటం. దానిపైన న్యాయమూర్తి గారు అదేంటి, అక్కడ జనాల్ని కంట్రోల్ చేసుకోవాలి, జనస్పందన ఉండేటప్పుడు ఆ కంట్రోల్ చేసుకునేటటువంటి దానికి రోప్ పార్టీ అవసరం ఉంటుంది కదా అంటే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కూడా రోప్ పార్టీలు పెట్టారు, రోప్ పార్టీలు పెట్టి చేశారు, అది నేను స్వయంగా చూశాను. కంట్రోల్ చేసేదానికి, జనాల్ని కంట్రోల్ చేసేదానికి రోప్ పార్టీ అంటూ ఒకటి ఉండాలి, ఏర్పాటు చేసుకోవాలి కదా, చేస్తే తప్పేంటి అనేటటువంటి విధంగా చెప్పటం. అలాగే జగన్ భద్రతకు సంబంధించి అన్ని వివరాలు మీ ముందు ఉంచుతాము, ఒకరోజు గడువు ఇవ్వండి అని అంటే మరి దానిపైన తర్వాత ఈరోజు వాదనలు పడతాయి. ఈరోజు వాదనలు ఏం వినిపిస్తారో, ఏం సెక్యూరిటీ పెట్టామని కోర్టు ముందు ఉంచుతారో గౌరవ న్యాయ అధికారి ముందు అన్నది ఈరోజు తెలుస్తుంది. అయితే మొన్నటికి మొన్న 700 మందిని పోలీసుని ఇచ్చాము, 10 రోప్ పార్టీలు, 7 రోప్ పార్టీలు, ఇలా 5 రోప్ పార్టీలు, ఇట్లా లెక్కలేనంతగా సెక్యూరిటీ ఇచ్చామనేటటువంటి విధంగా ఇలా అనుకూల మీడియాలతో ప్రచారం, అలాగే అనుకూల పత్రికలతో ప్రచారం జనంలోనికి నిజమే కదా, వీళ్ళు ఇచ్చారు కదా ఇంత సెక్యూరిటీ అనేటటువంటి విధంగా. మరి ఇంత సెక్యూరిటీ ఇస్తే అంత ప్రజాస్పందన ఉంటే మరి సెక్యూరిటీ ప్రమాదం జరగదు కదా. మరి ఇట్లాగే జనంలోనికి పంపించడం, జనాన్ని నమ్మించటం చేస్తున్నటువంటి ఇది ప్రచారం అన్నమాట, ప్రచారంలో భాగం. కానీ హైకోర్టులో మాత్రం Z+సెక్యూరిటీ ఇస్తున్నాము, రోప్ పార్టీకి అంత అవసరం ఉండదు కదా అని చెప్పటం, జనాలకేమో అలాగే చెప్పటం, బయటేమో ఒకలాగా, కోర్టులోనేమో బయట చెప్పినట్టు కోర్టులో చెప్తే బాగోదు కదా, ఉండదు, అది సరికాదు కదా, అక్కడ ఉన్నది చెప్పాలి కదా, ఇక్కడ చెప్పడం. పల్నాడులో ఇట్లాగా జరిగినటువంటి పరిస్థితి. మరి నెల్లూరు పర్యటన, ఆ జైలు పరిసర ప్రాంతాల్లో, నెల్లూరు పర్యటనకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో హెలీప్యాడ్ కోసం చూడమని చెప్తే ఆ సరౌండింగ్లో ఉంటే ఉండమన్నాము, వాళ్ళేమొచ్చి వేరేగా అని చెప్పడం జరుగుతుంది, వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆ సరౌండింగ్లో అంత గతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఉండేటప్పుడు ఆ సరౌండింగ్లో అక్కడ ఒక కళ్యాణ మండపం దగ్గర ఆ పక్కన ప్లేస్ ఉండేది, అక్కడ హెలీప్యాడ్ దించారు. ఇప్పుడేమొచ్చి అది సైట్లు వేస్తున్నారు, వేసేటప్పుడు అది ప్లాట్లుగా చేసుకునేటప్పుడు అక్కడ కుదరదు కాబట్టి అక్కడ పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు అవి ఇవి అని అంటూ ఉన్నాయి, అక్కడ కుదరనటువంటి పరిస్థితి. ఇట్లాగా ఉంది. అయితే వాదనలు ఏం వినిపిస్తారో ఏం చెప్తారో అన్నది తెలియాలి. నమస్తే.